ఎంత ఉత్కంఠగా సాగిన హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్ కు పట్టం కట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ను బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఓవైపు వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్, ఇంకోవైపు కుల రాజకీయాలు. వీటన్నిటి నడుమ సాగిన పోరులో చివరకు ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇంతకీ బీజేపీ నితీష్ జోడీని బీహార్ ప్రజలు మళ్లీ ఎందుకు గెలిపించారు? ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందనుకున్న సందర్భంలో కూడా ఎన్డీఏ కూటమికి ఈ విజయం ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎప్పుడు ఎవ్వరు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ ఏ కూటమితో జత కడుతుందో బీహార్లో ఊహించడం చాలా కష్టం. ఇక మిగతా రాష్ట్రాల సంగతి ఏమో కానీ బీహార్ రాజకీయాలు చాలా టిపికల్గా ఉంటాయి. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా ఎన్నికల ఫలితాలను తారుమారైతే చేసేస్తాయి. అందుకే అన్ని పార్టీలు ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఎన్నికల బరిలో అయితే దిగుతాయి. ఇక ఈ విషయంలోనే ఎన్డీఏ కూటమికి ఫుల్ మార్క్స్ అయితే వేయాల్సిందే. రాజకీయంగా ఎదురుగాలులు తప్పవన్న విశ్లేషకులు అంచనాలను కూడా ఎన్డీఏ పటాపంచలు చేసింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ, జేడీయూ కూటమికి కలిసి వచ్చిన 10 అంశాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక ఆ అంశాల్లో మొదటిది వచ్చేసి కులాన్ని ఎన్డీఏ వైపే ఉండడం. ఇక అభివృద్ధికి కులం అంటూ ఉండదు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఏమో కానీ బీహార్లో మాత్రం అన్నింటికీ కులం ఉంటుంది. ఇక వికాస్ అంటే డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే వికాస్ కులం ఏంటని అక్కడి ఓటర్లు అయితే ప్రశ్నిస్తారట. బీహార్ రాజకీయాల్లో కులం అంతగా పాతుకుపోయి ఉంటుంది. ఇక బీహార్ అంటేనే కులాలు, కట్టుబాట్లు. ఇలాంటి రాష్ట్రంలో కులాల వారీగా గంపగుత్తుగా ఓట్లు కైవసం చేసుకోవడంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఓబీసీ, ఈబీసీ, ఎస్సీ వర్గాలు ఈ ఎన్నికల్లో అయితే ఎన్డీఏ వైపే నిలిచాయి. ఇక వెనకబడిన కులాలైనా కూడా ఓబీసీలో 63% మంది ఓటర్లు ఎన్డీఏకే జైకొట్టారు. ఇక అత్యంత వెనకబడిన వర్గాలు కూడా చెప్పుకునే ఓబీసీల్లో 58%, ఎస్సీల్లో 49% బీజేపీ నితీష్ కూటమిని గెలిపించారు. వీళ్లతో పాటు అగ్ర కులాల్లో కూడా 65% మంది వీళ్లకు అండగా నిలిచారు. మహాగఠబంధన్ ముస్లిం, యాదవ్ సామాజిక వర్గాలపై మాత్రమే ఆధారపడితే ఇతర సామాజిక వర్గాల్లోని మెజారిటీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంది ఎన్డీఏ కూటమి. ఇక టికెట్ల కేటాయింపుల్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ను పక్కాగా అమలు చేసింది ఎన్డీఏ. ఈ కాస్ట్ కాంబినేషన్ స్ట్రాటజీనే ఎన్డీఏ విజయానికి ప్రధాన కారణమైతే అయ్యింది. ఇక రెండవది వచ్చేసి మహిళలే మహారాణులు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడానికి కారణం మోస్ట్లీ అయితే మహిళా ఓటర్లే. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తునైతే పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు బీహార్ మహిళా ఓటర్లు. ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇక 2.52 కోట్ల మంది మహిళా ఓటర్లైతే పోలింగ్లో పాల్గొంటే వాళ్లలో మెజారిటీ కాషాయ కూటమికైతే వైపే నిలిచాయి. ఇక మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ జీవన విధానంలో మార్పు కోసం కొన్ని సంవత్సరాలుగా నితీష్ కుమార్ ప్రభుత్వం అయితే అమలు చేస్తున్న మహిళా పథకాలు ఈసారి ఎన్నికల్లో అయితే ఓట్లుగా మారాయి. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 1.4 కోట్ల సహాయక బృందాల మహిళలకు 10,000 రూపాయలు నగదు బదిలీ. ఇక ఉచిత సైకిళ్ల పథకం, పంచాయతీలో 50% రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు, ఉచిత విద్యుత్, మహిళా సంక్షేమం కోసం 2 లక్షల సహాయం వంటివి మహిళల్లో అయితే నితీష్ పట్ల విశ్వాసాన్ని అయితే పెంచాయి. గత ఎన్నికలతో పోలిస్తే కూడా మహిళా ఓటర్ల మద్దతు ఎన్డీఏకు భారీగా అయితే పెరిగిపోయింది. సో బీహార్ రాజకీయాల్లో నితీష్ మరోసారి కాలర్ ఎగరేసే పరిస్థితి వచ్చిందంటే కూడా దానికి కారణమైతే మహిళా ఓటర్లు కింగ్ మేకర్స్ గా మారడమే అని చెప్పొచ్చు. ఇక మూడవది వచ్చేసి మోదీ ఫ్యాక్టర్, డబుల్ ఇంజన్ సర్కార్ అనే చెప్పాలి. బీహార్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిస్మా ఈసారి బాగా పనిచేసింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన కొన్ని రోజులకే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బీహార్ గడ్డపై నుంచే ఉగ్రమూకలకు బలమైన సందేశం పంపించారు. ఇక భారతీయుల రక్తం కళ్ళు చూసిన వాళ్లను విడిచిపెట్టబోమంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక బుద్ధ భూమి బీహార్ నుంచే ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటించారు మోదీ. ఇది ఓటర్లలో పాజిటివ్ సెంటిమెంట్ను కూడా రగల్చింది. ఇక బీజేపీ అంటేనే అభివృద్ధి అనే నినాదాన్ని కూడా బీహార్లో గల్లీ గల్లీకి కూడా తీసుకెళ్లారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామో కూడా చేసి చూపించారు. 1.62 లక్షల కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం అయితే వివిధ పథకాల కోసం బీహార్కు కేటాయించింది. ఇక గయా, పూర్ణిమ, మోతిహారీ వంటి ప్రాంతాల్లో కూడా వేల కోట్లతో అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టింది.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీహార్లో మౌలిక సదుపాయాలను మెరుగుపడ్డాయి. విద్య, వైద్యం మెజారిటీ ప్రజలకైతే చేరువైంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో పాటు మోదీ గ్యారంటీ అన్న హామీలు కూడా ఎన్డీఏపై ఓట్ల వర్షాన్నైతే కురిపించాయి. ఇక నాలుగవది వచ్చేసి నితీష్ కుమార్ మాక్ రాజకీయం. ఆయన ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో అయితే ఊహించలేం. ఉదయం ఓ కూటమితో పాలన సాగించి సాయంత్రానికి మరో కూటమితో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ పై ఉన్న విమర్శ ఇది. పైగా ఈ మధ్య వయస్సు కారణంగా ఆయనతో తడబాటు కూడా మొదలైంది. బీహార్లో నితీష్ మార్క్ రాజకీయాలకు తెరపడింది అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎంత స్ట్రాంగ్ మెన్ అన్నది ఈ ఫలితాలు కూడా చెప్పేశాయి. 20 సంవత్సరాల పాలన తరువాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకుండా జాగ్రత్త పడటంతో నితీష్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎన్డీఏతో ఉండడం ద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో నితీష్ విజయం సాధించారు. ఆ మేరకు బీహార్లో అభివృద్ధిని ప్రజలు చూసేలా చేశారు. రోడ్లై ఉండొచ్చు, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల మెరుగుదల నితీష్కు మళ్లీ పట్టం కట్టేలా చేశాయి. నితీష్ ఏ కూటమిలో ఉన్నా కూడా బీహార్ అభివృద్ధిని పక్కన పెట్టారు అన్న మాట జనాల్లోకైతే బాగా వెళ్ళింది. అందుకే 20 సంవత్సరాల పాలనలో కూడా సుశాసన్ బాబు అనే ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు. రాజకీయాలు తమకు అనుకూలంగా లేవనుకున్నప్పుడు ఎక్కడ తగ్గాలో కూడా నితీష్ బాగా తెలుసుకున్నారు. ఒకప్పుడు బీజేపీకి కండిషన్స్ పెట్టిన నితీష్ ఈసారి చెరి సమానంగా 101 సీట్లతో పోటీ అయితే చేశారు. ఆ రకంగా బీహార్ పొలిటికల్ డైనమిక్స్ ను తనకు అనుకూలంగా అయితే మార్చుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కూటమి సమన్వయం అనే చెప్పాలి. బీహార్లో ఏక పార్టీ పాలనకు ఎప్పుడో కాలం చెల్లింది. రాజకీయ చదరంగం మొత్తం కూటముల కేంద్రానిగా మారుతోంది. బీహార్లో కొన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం అంటే కేవలం రాజకీయంగా సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు, కుల, ప్రాంత, వర్గ సమీకరణలు, కూటములు కూడా ప్రతిబింబాలుగా ఉంటాయి. ఈ విషయంలో ముందు నుంచే ఎంతో స్పష్టత ఉన్న ఎన్డీఏ పార్టీలైతే ఎంతో వ్యూహాత్మకంగా సమన్వయం అయితే చేసుకున్నాయి. కలిసి పోటీ చేసేటప్పుడు ఎన్నో విభేదాలు కూడా ఉంటాయి. కానీ ఎన్డీఏ వాటినైతే ఎక్కడా కూడా బయటకు రానివ్వలేదు. ఎన్డీఏను గెలిపించడం కోసం కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, జేడీయూ తమ ఫోకస్ను రాష్ట్రంలో భిన్నంగా అయితే పెట్టాయి. బీజేపీ పట్టణాలను, మధ్యతరగతి, యువ ఓటర్ల మీద దృష్టి పెట్టగా జేడీయూ రూరల్ బీహార్, మహిళా వర్గాలు, కూర్మి, అహిర్ సమాజాన్ని ఆకట్టుకోవడానికైతే ప్రయత్నించాయి. మరోవైపు చిన్న పార్టీలే అయినా కూడా ఓటర్లను ప్రభావితం చేసే హిందుస్థానీ అవామీ మోర్చా, వికాస్శీల్ ఇన్సాన్ లాంటివి కూడా చేజారకుండా చూసుకుంది. మహాగఠబంధన్తో పోలిస్తే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఐక్యత ఆ కూటమికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి బలమైన బూత్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పవచ్చు. ఎన్నికల్లో గెలవడంలో ప్రచారం కంటే ముఖ్యమైనది కూడా బూత్ స్థాయిలో సమర్థంగా పనిచేయడమే. ఎన్డీఏ ఈ అంశంలో స్ట్రాంగ్ గ్రౌండ్ నెట్వర్క్తో ముందుకెళ్లిందని చెప్పాలి. ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీ క్యాడర్ గ్రామ స్థాయి వరకు కూడా గడప గడపకు పనిచేశాయి. ప్రతి పోలింగ్ బూత్కు 12 మందితో బృందాన్నైతే ఏర్పాటు చేసి ఓటర్లను గుర్తించడం, పోలింగ్ రోజు ఓట్లు వేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేశారు. జేడీయూ కూడా తమకున్న స్థానిక నెట్వర్క్ను బలంగా వాడుకున్నారు. పంచాయతీగా స్థాయిగా నాయకులు, మహిళా సంఘాలు, యువజన దళితుల తమ ప్రాంతాల్లో ఓటర్లనైతే సమన్వయపరిచి ఎన్డీఏకు ఓటు వేసేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్, పై స్థాయిలో నాయకత్వం, వీటి మధ్య ఎలాంటి గ్యాప్ కూడా లేకుండా బూత్ మేనేజ్మెంట్ను సమర్థవంతంగా నిర్వహించింది ఎన్డీఏ. నెక్స్ట్ వచ్చేసి హామీల సునామీ. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బీహార్లో సుస్థిర పాలన సాధ్యమని చెప్పిన ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో మాత్రం బీహార్లపై హామీల సునామీ అయితే కురిపించిందని చెప్పాలి. కోటి ఉద్యోగాలు, మెగా స్కిల్ సెంటర్లు, మహిళలకు 2 లక్షల సహాయం, 7 ఎక్స్ప్రెస్ వేలు, 10 ఎయిర్పోర్ట్లతో రాష్ట్రం రూపురేఖలను మార్చేయడం, పీఎం కిసాన్ ద్వారా ఎంఎస్పీ గ్యారంటీ, 50 లక్షల ఇళ్లు, ఉచిత విద్యుత్, ఇలా ఒక్కొక్కటేంటి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కూడా ఎన్డీఏ కూటమి వచ్చి ఎన్నికల హామీలు కూటమి విజయానికి కూడా ప్లస్ పాయింట్గా మారాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జంగల్ రాజ్ భయం. 1995 నుంచి 2005 వరకు కూడా ఆర్జేడీ అధికారంలో అయితే ఉంది. లాలూ ప్రసాద్ ఆర్జేడీ పాలనను జంగల్ రాజ్గా చెబుతారు.
నేరాలు, కిడ్నాపులు, అవినీతి ఇవన్నీ కూడా బీహార్ను అటవిక రాజ్యాంగంగా మార్చేశాయని కూడా విమర్శలున్నాయి. ఇక మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే మళ్లీ బీహార్లో జంగిల్ రాజ్ రావడం ఖాయమని కూడా ఎన్డీఏ విస్తృతంగా ప్రచారం చేసింది. అభివృద్ధిలో కూడిన సుస్థిరమైన పాలన కావాలా లేక దమ్మీలు, దోపిడీలు రాజ్యం కావాలా అని కూడా ఓటర్లను ప్రశ్నించింది. ఇక లాలు రబ్రీ పాలన మళ్లీ రాకుండా ఉండాలంటే ఎన్డీఏను గెలిపించాలని కూడా మోదీ చేసిన ప్రచారం కూడా ఓటర్లనైతే ఆకట్టుకుందని చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ కూటమిలో కల్లోలం. ఇక ఎలాగైనా కూడా ఎన్డీఏను ఓడించాలని ఒక తాటిపైకైతే వచ్చిన కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలు పైకి కనిపించినంత కూడా ఐక్యంగా లేవు. ఇక ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా సీట్ల పంపకాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు ఒక్కసారిగా అయితే బయటపడిపోయాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే 12 స్థానాల్లో స్నేహపూర్వక పోటీకైతే దిగాయి. కొంతమంది అభ్యర్థులైతే చివరి నిమిషంలో పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. ఇక తమ పార్టీ తక్కువ అంచనా వేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్, ఆర్జేడీపై అయితే తీవ్రంగా విరుచుకుపడింది జేఎంఎం పార్టీ. ఇక కూటమి రాజకీయాలు తట్టుకోలేకే చివరకు బీహార్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. మరోవైపు తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఏ స్థాయిలో ప్రచారం నిర్వహించినా కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపించింది. మహాగఠబంధన్లో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం పరోక్షంగా ఎన్డీఏకు కలిసి వచ్చేలా చేసింది. ఇలాంటి కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒకరి తలలు మరొకరు పట్టుకుంటారంటూ కూడా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన విమర్శలు కూడా ఓటర్లనైతే ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కనిపించని పీకే ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను వెనక నుంచి నడిపించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే జన్ సూరజ్ పార్టీ పేరుతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అయితే దిగినా కూడా ఆయన చూపించిన ప్రభావం మాత్రం నామం మాత్రమే. ఇక ప్రధానమైన 2 కూటములు కూడా ఎన్డీఏ మరియు మహాగఠబంధన్ను కాదని ప్రశాంత్ కిషోర్ పార్టీని ఓటర్లు ఆదరించే స్థాయికి కూడా చేరుకోలేకపోయారు.